హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ పరంతూపో పరంతూపో అనే తమిళ వర్డ్ అనమాట. తెలుగులో దూరంగా ఫోన్ అంటారనమాట. ఇంకా ఈ మూవీ 2 hours and 11 minutes తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో వాళ్ళ కొడుకుని ట్రిప్ కి తీసుకువెళ్తాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది అండ్ తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ, కాకపోతే ఎగ్జిక్యూషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మూవీలో స్టోరీ మొత్తం గైస్ 3 days లో ఏమైంది అనే ఉంటది అనమాట. అంటే నార్మల్ గా మన హీరో వాళ్ళ కొడుకుని బయటికి ఎక్కడికి పంపించాడు అనమాట. అంటే ఆ పిల్లోడికి ఇంట్లో ఒక జైల్లో ఉంటది అనమాట. ఒక్కసారిగా బయటకు వచ్చేకి ఏం చేస్తాడు అనేసి మన మూవీలో చూపిస్తారు. ఇంకా మూవీలో గైస్ మీరు లాజిక్స్ వదిలేసి చూడండి గైస్, పర్లేదు చూడొచ్చు. అన్లాజిక్ సీన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. మన హీరో బండి మీద వెళ్తుంటే ఒక పాప్కార్న్ ఆ పాప్కార్న్ మీద నుంచి దూకుతాడు అనమాట. అలాంటి చాలా ఉన్నాయి అనమాట, ఒకటి రెండు కాదు. ఇంకా మూవీలో హీరో అండ్ వాళ్ళ కొడుకు బాండింగ్ అయితే మరీ అంత ఉండదు కానీ నార్మల్ గా ఉంటుంది. వాళ్ళిద్దరు బాండింగ్ ఇంకా కొంచెం బాగా చూపిస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే మూవీ మొత్తం వాళ్ళిద్దరే ఉంటారు అనమాట. అంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటంటే, ఒకసారి ఏమో నాన్న ప్రేమిస్తాడు అనమాట, అప్పుడేమో కొడుకు ప్రేమించడు. ఇంకోసారి ఏమో కొడుకు ప్రేమిస్తాడు అనమాట, ఇంకోసారి నాన్న ప్రేమించాడు అనమాట. అలా ఉంటది వీళ్ళిద్దరు బాండింగ్, తిక్కమక చేస్తా ఉంటారు. ఇంకా మూవీలో అయితే కామెడీ చాలా అంటే చాలా ఉంటది. అది కూడా వర్కౌట్ అవుద్ది, పర్లేదు. కొన్ని సీన్స్ లో అయితే మరీ ఓవర్ గా అనిపించింది అనమాట. మూవీలో కామెడీ ఎలా ఉంటది అంటే, మన హీరో వాళ్ళ కొడుకు ఒక పెద్ద కొండ మీదకి ఎక్కి గట్టిగా అరుస్తా ఉంటాడు, నాన్న నాకు దిగటం రాదు, నువ్వే పైకి రావాలి అని. అప్పుడు వాళ్ళ నాన్న కొండ మీదకి ఎక్కి ప్రశాంతంగా వాడిని తీసుకొచ్చుకుంటాడు అనమాట, ఏమనకుండా. మూవీలో ఏంటంటే మీకు స్టార్టింగ్ ఒక చిన్న సీన్ తో భయపెడతారు, దాని తర్వాత దాన్ని మళ్ళీ కవర్ చేస్తారనమాట. అక్కడ ఏం లేదు ఏమీ లేదు అన్నట్టుగా. అలాంటి సీన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. మన హీరో వాళ్ళ కొడుకు తప్పిపోయినట్టు చూపిస్తారు, దాని తర్వాత అదేం లేదు అన్నట్టు చూపిస్తారు. దాని తర్వాత మన హీరోయిన్ వాళ్ళ గల్లా పెట్టి పోయింది అంటారు, దాని తర్వాత అదేం లేదు అని చూపిస్తారు అనమాట. అలాంటి చాలా అంటే చాలా సీన్స్ ఉన్నాయి గైస్. మూవీలో పిల్లవాడి క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది, అక్కడక్కడ మిమ్మల్ని అయితే ఎంగేజ్ చేస్తాడు. ఆ పిల్లవాడి క్యారెక్టర్ అయితే కొంచెం బాగా రాదు. కాకపోతే అక్కడక్కడ కొన్ని పనులు చేస్తా ఉంటాడు, అక్కడైతే నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది. అదే రియల్ లైఫ్ లో మనం చేస్తే మన అమ్మ నాన్న మనల్ని అయితే చెక్కేస్తారు అనమాట. కొన్ని సీన్స్ అయితే మనం టచ్ అవుతుంది, కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా ఓవర్ గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మన హీరో వాళ్ళ కొడుకు ఎటు పడితే అటు వెళ్ళిపోతాడు గైస్. అక్కడ ఏంటంటే వాళ్ళ నాన్న వాడిని సింపుల్ గా చాలా సింపుల్ గా కనిపెట్టేస్తాడు. అంటే ఎటు పడితే అటు పోతాడు గైస్, చెప్పకుండా, కాకపోతే సింపుల్ గా కనిపెట్టేస్తాడు అనమాట. ఇంకా మూవీలో హీరోయిన్ గైస్ పిల్లోడు అమ్మ, ఆమె క్యారెక్టర్ కూడా పర్లేదు బానే ఉంటది, కాకపోతే అక్కడక్కడ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ మూవీలో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగుంటది, సెకండ్ హాఫ్ లో అయితే చెడగొట్టారు. ఆ కామెడీ చేయడం అంత నచ్చలేదు అనమాట నాకైతే. సెకండ్ హాఫ్ లో మెయిన్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అనమాట, అసలు అంటే అసలు నచ్చలేదు తన క్యారెక్టర్ అయితే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చూపించిన దానికి సెకండ్ హాఫ్ లో దానికి అసలుకి మ్యాచ్ అవుతుంది అనమాట. ఇంకా మూవీలో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, అదైతే కొంచెం బాగుంటుంది. మెయిన్ గా అయితే మన పేరెంట్స్ కి అయితే అది కొంచెం బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా మూవీలో విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి గైస్. మన పిల్లోడు 2-3 కొండలు ఎక్కుతాడు, ఆ కొండల విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి అనమాట. రియల్ లొకేషన్స్ లో షూట్ చేసినట్టున్నారు, అందువల్ల కొంచెం బాగున్నాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న నదులు చూపిస్తారు, అండ్ కొండలు చూపిస్తారు, సన్సెట్ చూపిస్తారు, అండ్ అడవుల్లోకి వెళ్తారు. ఆ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి అనమాట. అంటే అక్కడ విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సీన్స్ కానీ కొంచెం బాగుంటాయి అనమాట. ఇంకా మూవీలో గైస్ సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి అనమాట. మూవీకి అయితే బిగ్ ప్లస్ పాయింట్ గైస్ సాంగ్స్ అయితే. అక్కడక్కడ అయితే కొంచెం లిరిక్స్ బాగుండవు, మన తెలుగులో అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు, కాకపోతే కొన్ని సీన్స్ అయితే బాగుంటది మ్యూజిక్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండు, ఎందుకంటే నాకైతే కొంచెం లాగ్ అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.